హాయ్ ఫ్రెండ్స్, నేను మిలహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈరోజు చూపించబోతున్న రెసిపీ బెండకాయ కర్రీ ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: లేడీస్ ఫింగర్, టొమాటోస్, ఆనియన్స్, టామరిన్, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, సాల్ట్, ఆయిల్. ముందుగా బెండకాయల్ని ఇలా శుభ్రంగా కడుక్కోండి. మంచినీటితో కడుక్కున్న తర్వాత ఒక బట్ట పెట్టేసి మనం ఈ నీరంతా లేకుండా మంచిగా తుడుచుకోవాలన్నమాట. బెండకాయల్ని తుడుచుకొని కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఈ సైజ్ కట్ చేసుకోవాలన్నమాట. మనకి బెండకాయ కూరకి ఈ విధంగా ఈ సైజు ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ అనేది. టొమాటోస్ వచ్చేసి 4 to 5 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకోండి. అలాగే 2 నుంచి 3 రెమ్మలంతా చింతపండును తీసుకొని ఇలా నానబెట్టేసుకోండి. కడాయి తీసేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేవి వేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని. ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. అలాగే దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం వేగేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అనేవి వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా టొమాటోని మొత్తం కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మనం టొమాటోని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోండి. టమాటో అనేది తొందరగా ఉడికిపోతుంది 2 నిమిషాలలో మూత పెట్టుకొని ఉడికించుకుంటే. చూడండి, టొమాటో అంతా ఉడికిపోయింది. ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాతే మనం బెండకాయలు అనేది వేసుకోవాలన్నమాట. ముందుగా బెండకాయలు వేసుకోకుండా టొమాటో ఉడికిన తర్వాత బెండకాయలు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వేయించుకుంటున్న ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసేసి మసాలాలన్నీ వేసేసి ఇలా కలుపుకోండి. మొత్తం అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్ పెట్టేసుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే అడుగంటిపోతుంది. అందుకే లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు దీన్ని ఉడికించుకోండి. ఆయిల్ అంతా మనకి పైకి ఫ్లోట్ అవుతుంది. అలా ఫ్లోట్ అవుతున్నప్పుడు మనం బెండకాయలు అనేవి వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది కదా. ఇప్పుడు బెండకాయలు అనేవి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు టమాటో అలాగే బెండకాయలు కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు పైన ఒక మూత పెట్టేసి ఇప్పుడు ఈ ప్లేట్లో కొన్ని వాటర్ పోసుకోండి. జస్ట్ ఆవిరి కోసం మాత్రమే, ఆవిరికే మనకి ఉడికిపోతుంది. వాటర్ అనేది మనం లోపల ఏం పోసుకోని అవసరం లేదు. జస్ట్ అలా ఎసురు పోసేసుకొని తీసి చూసేసుకోండి. ఒకసారి చూసుకొని బెండకాయని కలుపుకోండి. నెమ్మదిగా కలుపుకోవాలి బెండకాయ అనేది. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఒకసారి బెండకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. మంచిగా ఇలా ఉడికిపోతుంది అనమాట బెండకాయ అనేది. ఇలా ఉడికిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని పిండుకొని ఇలా పోసుకోవాలి. ఇలా పోసేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే మన బెండకాయ కూర అనేది రెడీ అయిపోయినట్టే. ఈ చింతపండు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట మన బెండకాయకి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.